నమస్కారం సార్. ఎవరు నువ్వు? ఏమిటి కంగారు? నేను కారు డ్రైవర్నండి. పబ్లిక్ ట్యాక్సీని ఉదాన్ని కొని రిపేర్ చేసుకుని ఓనర్ బండిలో నడిపోవాలని సరదా పడుతున్నా. అయితే నాతో పని ఏమిటి? నా దగ్గర పబ్లిక్ ట్యాక్సీలు ఏమీ లేవే. పబ్లిక్ ట్యాక్సీ అంటే పబ్లిక్ ట్యాక్సీ లాంటి ఒక వ్యభిచారిణి అని అర్థం సార్. అలాంటి అమ్మాయిని ఉదాన్ని ఆదర్శ వివాహం చేసుకుని ఉద్ధరించాలని నా కోరిక సార్. మీ సాయం కావాలి. పూల పాల్గొల్ వ్యభిచారులు క్యార్ ఆఫ్ అడ్రస్ మా దగ్గర ఉంటుందని ఎవరు చెప్పారా నీకు? వాళ్ళు పట్టుకుంటాం అంతే. పట్టుకోవడానికి వెళ్ళేందుకైనా వాళ్ళు ఎక్కడుంటారో మీకు తెలియాలి కదా సార్. సార్ సార్ 60 మంది బ్రోకర్స్ ని పట్టుకున్న ఘనత నీకు దక్కుండొచ్చు. 600 సార్లు మీరు వాళ్ళ కోర్టులో ఫైన్ వేయించి ఉండొచ్చు. కానీ ఒక్క పతితకి పెళ్లి జరిపించి ఉద్ధరించిన ఘనత మీ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎప్పుడన్నా దక్కిందా? ఆదర్శ వివాహం సార్. నా మాట వినండి సార్. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? నేనంటే పడి చచ్చిపోయే బాలమ్మని వాడు కట్టిపెట్టేయమంటావా? రే, నేను లేకుండా అది బతకల్లా అని అడుగుతున్నాం. నేను ఒక రహస్యం చెప్తాను వినండి. ఏమిటది? నిజంగా బాలామణికి మీరంటే ఇష్టమే అనుకోండి, వాడిని పెళ్ళాడినంత మాత్రాన మీ మీద మోసి చచ్చిపోతుందా? మీ ఛాన్సులు ఎప్పుడు మీకు ఉంటూనే ఉంటాయి. పైపెచ్చు పరాయి వాడి భార్య మీ వాడకంలో ఉందనుకోండి, ఎంత రసికత్వం ఉంటుందో ఆలోచించండి. పోలీస్, ఇది ఆదర్శమైన వివాహం. ఎంత ఆదర్శమైన వివాహం అంటే చెప్పలేనంత ఆదర్శమైనటువంటి వివాహం. దండం మార్చుకోండి, చప్పట్లు కొట్టండి. ఇక నుంచి నేను బండి ఎన్ని రాంగ్ రూట్ లో తోలినా సరే, బండి అంటే కారు ఎన్ని రాంగ్ రూట్ లో తోలినా నన్ను పట్టుకునే వాళ్ళు ఉండరు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ మా అత్తారు.